హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. ఇక బసవరాజు కుటుంబం అంతా కూడా గుడికి వెళ్ళటానికి రెడీ అవుతారు. ఏంటమ్మా సడన్గా ఇలాంటి ప్రోగ్రాం పెట్టావు? ఈరోజు నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది అని బసవరాజు చెప్తూ ఉంటాడు. అది కాదురా బసవ, రాత్రి మీ నాన్న కలలో కనిపించారు. కీర్తి జీవితం బాగుండాలంటే ఈరోజు గుడిలో పూజ చేపించమని చెప్పారు అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటుంది. ఏంటి బామ్మ, తాతగారు మీ కలలో కనిపించారా అని కనిష్క అడుగుతూ ఉంటుంది. అవునమ్మా కనిష్క, అచ్చం నా చిన్న మనవడు సిద్ధులానే ఉన్నారు మీ తాతగారు అని బామ్మ చెప్తూ ఉంటుంది. ఇక సిద్ధు సిగ్గుపడుతూ ఉంటే తులసి సిద్ధుని చూసి నవ్వుకుంటూ ఉంటుంది. కనిష్క అది గమనించి వీళ్ళిద్దరూ ఎందుకు వాళ్ళల్లో వాళ్ళే నవ్వుకుంటున్నారు, వాళ్ళల్లో వాళ్ళే సిగ్గుపడుతున్నారు, వీళ్ళిద్దరూ కలిసి ఏదైనా ప్లాన్ చేశారా? తాతగారు బామ్మకు కలలో కనిపించడం ఏంటి? ఏం జరుగుతుంది అసలు, ఏంటో తెలుసుకుంటాను అని చెప్పి కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది. బసవా, ఇప్పటికే ఆలస్యమైంది, త్వరగా వెళ్దాం పదండి అని చెప్పి బామ్మ అంటుంది. బామ్మ, గుళ్ళో అన్ని ఏర్పాట్లు చేశావా అని చెప్పి మహేష్ అడుగుతూ ఉంటాడు. ఉదయమే పంతులు గారికి ఫోన్ చేసి ఏర్పాట్లు చేయమని చెప్పానురా మనవడా అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటుంది. అసలేంటమ్మా ఈరోజు స్పెషల్ అని బసవరాజు అడుగుతూ ఉంటాడు. ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠిరా, అందరం సుబ్రహ్మణ్య స్వామికి పూజ జరిపిస్తే మంచిది అని బామ్మ చెప్తూ ఉంటుంది. ఇంకా మీ సందేహాలు అన్నీ అయిపోయాయా, గుడికి బయలుదేరదామా అని బామ్మ అంటూ ఉంటుంది. సరే అమ్మా పదండి వెళ్దాం అని చెప్పి బసవరాజు అంటాడు. ఇక మరోవైపు లక్ష్మి, హరీష్ ఇద్దరు కూడా గుడి దగ్గరకు వస్తూ ఉంటారు. ఎందుకమ్మా, కీర్తి నా నుంచి ఎలాగైనా విడిపోవాలని డిసైడ్ అయింది, అనవసరంగా రిస్కులు చేస్తున్నారు అని చెప్పి హరీష్ లక్ష్మితో అంటూ ఉంటే, ఒరే హరీష్, కీర్తి నువ్వు ఎట్టి పరిస్థితిలో విడిపోర్రా, ఆ దేవుడు మీ ఇద్దరిని విడదీయడ్రా అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. కీర్తి నా నుంచి విడిపోవడం కోసం విడాకుల నోటీస్ మీద నాతో సంతకం కూడా పెట్టించుకుందమ్మా, ఆ విషయం మీకు తెలిస్తే మీరు బాధపడతారని చెప్పలేదు అని చెప్పి హరీష్ తనలో తానే మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు బసవరాజు వాళ్ళు గుడి దగ్గరకు వస్తారు. నమస్కారం బసవరాజు గారు అని పంతులు చెప్తూ ఉంటాడు. నమస్కారం పంతులు గారు, ఏర్పాట్లన్నీ చేసినట్టున్నారు కదా అని బసవరాజు అడుగుతూ ఉంటాడు. పొద్దునే నీలాంబరి గారు ఫోన్ చేసి ఏర్పాట్లు చేయమని చెప్పారు, అందుకే ఘనంగా ఏర్పాట్లు చేశాను బసవరాజు గారు అని పంతులు చెప్తూ ఉంటాడు. పంతులు గారు, మా కీర్తి చేతుల మీద ఈరోజు సుబ్రహ్మణ్య స్వామికి పూజ జరిపించాలనుకుంటున్నాము, అప్పుడే మా కీర్తి జీవితం బాగుంటుందని మా నానమ్మ చెప్తున్నారు అని సిద్ధు చెప్తూ ఉంటాడు. తప్పకుండా బాబు, కీర్తి గారు ఒక్కరే కాదు, మీ కుటుంబ సభ్యులంతా కూడా పూజ జరిపించవచ్చు అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు. నా మనవళ్ళు ఇద్దరు కూడా పూజ జరిపించవచ్చా పంతులు గారు అని నీలాంబరి అడుగుతూ ఉంటే, జరిపించవచ్చు నీలాంబరి గారు అని పంతులు గారు చెప్తూ ఉంటారు. ఇక మరోవైపు తులసి, సిద్ధు ఇద్దరు కూడా కంగారు పడుతూ ఉంటారు. ఏమండి, ఎలాగైనా సరే ఈరోజు కీర్తి వదిన మా అన్నయ్య కూర్చొని పూజ జరిపించాలి అని తులసి అంటూ ఉంటుంది. అంతా నేను ప్లాన్ చేశాను, నువ్వేం కంగారు పడకు అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. ఇక లక్ష్మి, హరీష్ కూడా గుడి దగ్గరకు వస్తారు. తులసి లక్ష్మిని చూసి లక్ష్మి దగ్గరకు వెళ్ళబోతూ ఉండగా కనిష్క తులసి వెనకే వెళ్తూ ఉంటుంది. ఈ తులసి ఏం చేస్తుంది, ఎక్కడికి వెళ్తుంది అని కనిష్క మనసులో అనుకుంటుంది. ఇక తులసి లక్ష్మి దగ్గరకు వెళ్ళి, అమ్మా అన్నయ్యకు అన్ని విషయాలు చెప్పావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అన్ని విషయాలు చెప్పాను, కానీ కీర్తి పక్కన హరీష్ని మీ కుటుంబ సభ్యులందరి సమక్షంలో ఎలా కూర్చోబెడతావో అర్థం కావట్లేదు తులసి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఆయన అన్నీ మేనేజ్ చేస్తానని చెప్పారమ్మా అని తులసి అంటూ ఉంటుంది. ఇదంతా కూడా కనిష్క చాటుగా ఉండి చూస్తూ ఉంటుంది. వసే తులసి, అయితే నువ్వు సిద్ధు ప్లాన్ చేసి మరీ కీర్తి చేత ఈ పూజ జరిపిస్తున్నారన్నమాట. పూజలో కీర్తి పక్కన హరీష్ కూర్చుంటాడా? ఎలా కూర్చుంటాడు, ఎలా కూర్చుంటాడే? హరీష్ పూజలో కూర్చుంటే నేను చూస్తూ ఉంటానా? ఇన్ని రోజులు కీర్తిని ఆ హరీష్ని విడదీయటానికి నేను పడిన కష్టమంతా వేస్ట్ అయిపోతుంది కదవే, అలా జరగటానికి వీల్లేదు. ఎట్టి పరిస్థితిలో హరీష్ కీర్తి పక్కన కూర్చొని పూజ చెయ్యడు అని చెప్పి కనిష్క మనసులో అనుకొని పక్కకు వెళ్ళి ఎవరికో ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇక తులసి హరీష్ దగ్గరకు వెళ్ళి, అన్నయ్య నువ్వేం టెన్షన్ పడకు, ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా నువ్వు వదిన పక్కన కూర్చొని పూజ చేస్తావు అంతే అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. ఇక కనిష్క మెల్లగా బసవరాజు దగ్గరకు వెళ్ళి, మావయ్య ఈ పూజ భార్యాభర్తలిద్దరూ కలిసి చేస్తే ఇంకా బాగుంటుందేమో అని చెప్పి అంటూ ఉంటుంది. కానీ అల్లుడు గారు ఎంత బిజీగా ఉన్నారో, ఇప్పుడు వస్తారో లేదోనని నేను చెప్పలేదమ్మా అని బసవరాజు అంటూ ఉంటాడు. అటు చూడండి మోయ అని కనిష్క అంటుంది. ఇక అప్పుడు
కీర్తిని పెళ్లి చేసుకోబోయే హర్ష అలా నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. అమ్మ కనిష్క, హర్ష ఏంటమ్మా గుడికి వస్తున్నాడు అని బసవరాజు అడుగుతూ ఉంటాడు. హర్షను గుడికి రమ్మని నేనే పిలిచాను మావయ్య అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది. చాలా థ్యాంక్స్ అమ్మా కనిష్క అని బసవరాజు అంటాడు. ఇక హర్ష గుడి దగ్గరకు వచ్చి బసవరాజును చూసి నమస్కారం మావయ్య గారు అని చెప్పి అంటూ ఉంటాడు. నమస్కారం అల్లుడు గారు, మీరు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. వెళ్ళండి, వెళ్ళి అమ్మాయి పక్కన కూర్చోండి, పూజ జరిపిద్దురు అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు. బాబు, పూజ అమ్మాయి పక్కన కూర్చొని జరిపించాలంటే అమ్మాయి అబ్బాయికి పెళ్ళయి ఉండాలి, కానీ మీ అమ్మాయికి ఇంకా పెళ్లి కాలేదంటున్నారు కదా అని పంతులు గారు అంటూ ఉంటారు. నిశ్చితార్థం అయిపోయింది పంతులు గారు అని బసవరాజు అంటాడు. నిశ్చితార్థం అయిపోతే అమ్మాయి అబ్బాయి పక్క పక్కన కూర్చొని పూజ జరిపించకూడదు, అంతేకాదు అమ్మాయి అబ్బాయి ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ పీటల మీద కూర్చోకూడదు అని పంతులు గారు చెప్తూ ఉంటారు. మరి ఇప్పుడు ఎలా పంతులు గారు, అల్లుడు గారిని అంత దూరం నుంచి పిలిపించాను కదా అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు. మావయ్య గారు, మీకు అభ్యంతరం లేకపోతే నేను తలకి పాగా పెట్టుకొని పూజలో కూర్చుంటాను అని చెప్పి హర్ష చెప్తూ ఉంటాడు. కరెక్ట్ ఐడియా బాబు అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు. బాబు హర్ష, అలాగే మొహానికి గంధం రాసుకొని నీ మొహం అమ్మాయి గుర్తు పట్టకుండా రావాలి. ఆ గంధం ఆరిపోయిన తర్వాత మొహానికి తలపాగా పెట్టుకొని రా, అప్పుడు అమ్మాయి నువ్వు ఒకరి మొహం ఒకరు చూసుకోకుండా ఉండవచ్చు అని పంతులు గారు చెప్తూ ఉంటే సరే పంతులు గారు అని చెప్పి హర్ష రూమ్లోకి వెళ్తాడు. ఇక సిద్ధు, తులసి హర్షని చూసి షాక్లో ఉంటారు. ఇదేంటండి, మనం ఇంత ప్లాన్ చేసి కీర్తి వదిన గుడికి తీసుకొస్తే కీర్తి వదిన పక్కన హర్ష కూర్చోవటం ఏంటి? హరీష్ అన్నయ్య కదా కూర్చోవలసింది అని చెప్పి తులసి అంటోంది. తులసి, నువ్వు కంగారు పడకు, నేను మిగతాదంతా చూసుకుంటాను కదా, ఎట్టి పరిస్థితిలో హర్ష కీర్తి పక్కన కూర్చోడు, బావగారే కూర్చుంటారు అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. ఇక మెల్లగా సిద్ధు అక్కడి నుంచి పక్కకు వెళ్తాడు. హర్ష వాష్రూంలోకి వెళ్ళగానే హర్ష రాసుకోబోయే గంధంలో మత్తు పౌడర్ని కలిపి మెల్లగా సిద్ధు రూమ్లో నుంచి బయటకు వచ్చేస్తాడు. ఇక హర్ష మొహం కడుక్కొని మొహానికి గంధం రాసుకుంటూ ఉంటాడు. అప్పుడు హర్షకి ఏదో స్మెల్ వస్తూ ఉంటుంది. ఏంటా స్మెల్ అని ముక్కు దగ్గర పెట్టుకోగానే సడన్గా మత్తు వచ్చేసి హర్ష అక్కడికక్కడే కుర్చీలో కుప్పకూలి పడిపోతాడు. ఇక మరోవైపు సిద్ధు హరీష్ మొహానికి గంధం రాపించి తలకి తలపాగా పెట్టించి మెల్లగా తీసుకొని పూజ దగ్గరకు వస్తాడు. హర్ష, వెళ్ళి మీరు కీర్తి పక్కన కూర్చోండి అని సిద్ధు అంటూ ఉంటాడు. ఇక దాంతో హరీష్ వెళ్ళి కీర్తి పక్కన కూర్చుంటాడు. ఒసే తులసి, ప్లాన్ చేసి మీ అన్నయ్యను ఇక్కడికి పిలిపించావు కదా, నీకు ఊహించని ట్విస్ట్ ఇచ్చాను కదా అని చెప్పి కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది. మనవళ్ళు మీరిద్దరూ కూడా వెళ్ళి కూర్చోండి పూజలో అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటుంది. ఇక సిద్ధు మహేష్ కూడా వెళ్ళి పూజలో కూర్చుంటారు. నీలిమ, ఏంటే బెల్లం కొట్టిన రైలా అలా నుంచొని చూస్తున్నావు, వెళ్ళవే, వెళ్ళి మహేష్ పక్కన కూర్చొని పూజ చెయ్యి అని చెప్పి బామ్మ అంటూ ఉంటుంది. అయితే సిద్ధు పక్కన ఖాళీ ఉంది, నేను వెళ్ళి కూర్చోనా బామ్మ అని కనిష్క అడుగుతూ ఉంటుంది. అన్నయ్య పక్కన కనిష్క కూర్చుంటే ఇప్పుడు అన్నయ్యను కనిష్క గుర్తు పట్టేస్తుంది, కనిష్క ఆయన పక్కన కూర్చోవటానికి వీల్లేదు అని చెప్పి తులసి మనసులో అనుకుంటుంది. సిద్ధుబాబుకి పెళ్ళైంది కదమ్మా, సిద్ధుబాబు పక్కన తన భార్య కూర్చోవాలి కదా అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు. ఇక అప్పుడు కనిష్క, నాకు సిద్ధుకి నిశ్చితార్థం కూడా అయిపోయింది అని చెప్పి అంటూ ఉంటుంది. నిశ్చితార్థం కన్నా కూడా పెళ్ళి చాలా ముఖ్యమమ్మా, పెళ్ళైన భార్య ఉండగా నువ్వు కూర్చోవటం కరెక్ట్ కాదు అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు. పంతులు గారు చెప్పింది కరెక్టు, నా పక్కన నా భార్య తులసి కూర్చుంటుంది అని చెప్పి సిద్ధు అంటాడు. ఇక తులసి కంగారు పడుతూ టెన్షన్ పడుతూ మెల్లగా వెళ్ళి సిద్ధు పక్కన కూర్చుంటుంది. ఇక పంతులు గారు, పూజ మొదలు పెడుతున్నాను, అందరూ కూడా ఆ సుబ్రహ్మణ్య స్వామికి నమస్కారం చేసుకోండి అని పంతులు గారు చెప్తూ ఉంటారు. ఇక అందరూ కూడా సుబ్రహ్మణ్య స్వామికి నమస్కారం చేసుకుంటారు. మీ ఎదురుగా ఉన్న పూలను సుబ్రహ్మణ్య స్వామికి అక్షంతలుగా వేయండి అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు. ఇక సిద్ధు వాళ్ళ జంట, మహేష్ వాళ్ళ జంట, హరీష్ వాళ్ళ జంట సుబ్రహ్మణ్య స్వామికి అక్షంతలు వేస్తూ ఉంటారు. ఇక పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు. అందరూ కూడా స్వామివారికి నమస్కారం చేసుకుంటూ ఉంటారు. ఇక తులసి, సిద్ధు ఇద్దరు కూడా కంగారు పడుతూ ఉంటారు. ఒసే తులసి, నువ్వు అనుకున్నది జరగలేదని కంగారు టెన్షన్ పడుతున్నావు కదా అని చెప్పి కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది. అనవసరంగా ఈ పూజ భార్యాభర్తలు చేయాలని కమిట్ అయినట్టున్నాను. ఈ తులసిని కావాలని తీసుకెళ్లి సిద్ధు పక్కన నా చేతులతో నేనే కూర్చోబెట్టినట్టు అనిపిస్తుంది అని కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది. సరేలే, ఆ తులసి సిద్ధు పక్కన కూర్చున్నంత మాత్రాన సిద్ధుకి శాశ్వతంగా దగ్గర అవుతుందా ఏంటి? సిద్ధుకి దగ్గర అయ్యేది నేనే అని కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక పంతులు గారు పూజ చేస్తూ మీ భార్యలకు నుదుటిన బొట్టు పెట్టండి అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇక సిద్ధు
కుంకుమ తీసుకొని తులసికి బొట్టు పెడుతూ ఉంటే సిద్ధు తులసి ఇద్దరు కూడా ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఆ తరువాత మీ భార్యల చేతులకి గాజులు వేయండి అని పంతులు గారు చెప్తూ ఉంటారు. ఇక హరీష్ కీర్తి చేతిని పట్టుకోగానే కీర్తికి ఈ చెయ్యి హరీష్ చెయ్యిలా ఉందే అని మనసులో అనుకుంటూ ఉంటుంది. నేను హరీష్ గురించి ఎక్కువగా ఆలోచించటం వల్ల నాకు హర్ష చెయ్యి హరీష్లా అనిపిస్తుందేమో అని కీర్తి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక సిద్ధు కూడా తులసి చేతిని పట్టుకొని తులసి చేతికి గాజులు వేస్తూ ఉంటాడు. ఇక అప్పుడు తులసి చేతికి గాజులు ఎక్కకపోవడంతో తులసి బాధపడుతూ ఉంటుంది. తులసి బాధను అర్థం చేసుకొని దగ్గరలో ఉన్న నూనెను తులసి చేతికి రాసి మెల్లగా గాజులను ఎక్కిస్తూ ఉంటాడు. అది తులసి చూసి సిద్ధు వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది. అల్లుడు గారు నిజంగా చాలా మంచివాళ్ళు. తులసిని బాగా అర్థం చేసుకున్నారు. తులసికి ఎలాంటి సంబంధం వస్తుందోనని బాధపడ్డాను. తులసికి ఇంత మంచి భవిష్యత్తు దేవుడు చూసి పెడతాడని అనుకోలేదు అని చెప్పి లక్ష్మి దూరం నుంచి చూస్తూ మనసులో అనుకుంటూ ఉంటుంది. బాబు, ఎవరైనా సరే ఈ సుబ్రహ్మణ్య స్వామికి ఎందుకు పూజ చేస్తారంటే పిల్లలు పుట్టడం కోసం కొంతమంది చేస్తారు. మరికొందరు సుబ్రహ్మణ్య స్వామి దోషం వల్ల పెళ్లి కాక ఇబ్బంది పడుతున్న వాళ్ళు పెళ్లి కావడం కోసం చేస్తూ ఉంటారు. రకరకాల సమస్యలతో సుబ్రహ్మణ్య స్వామికి పూజలు చేస్తారు. అలాగే మీ సమస్యలతో మీరంతా కూడా సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేశారు. ఇంతటితో సుబ్రహ్మణ్య స్వామి పూజ పూర్తయిపోయింది. ఇక మీ భార్యలను మీరు ఎత్తుకొని ఆ రావి చెట్టు దగ్గరకు వెళ్ళి మీ భార్య చేతులతో ముడుపు కట్టించాలి అని పంతులు గారు చెప్తూ ఉంటారు. ఇక భార్యలు భర్తలు అందరూ కూడా లేచి నుంచుంటారు. మెల్లగా సిద్ధు తులసిని ఎత్తుకుంటాడు. హరీష్ కీర్తిని ఎత్తుకుంటాడు. అలాగే మహేష్ నీలిమను ఎత్తుకుంటాడు. అందరూ కలిసి రావి చెట్టు దగ్గరకు వెళ్తారు. ఇక అందరూ కలిసి వాళ్ళ భార్యల చేతుల మీద ముడుపు కట్టిస్తూ ఉంటారు. ఇది చూసి కనిష్క తట్టుకోలేక ఇరిటేట్ అవుతూ ఉంటుంది. నా కంట్లో నేనే పొడుచుకునేలా చేసింది ఈ తులసి అని చెప్పి కనిష్క మనసులో అనుకుంటూ పక్కకి చూసేసరికి కీర్తిని పెళ్లి చేసుకోబోయే హర్ష నడుచుకుంటూ అలా వస్తూ ఉంటాడు. హర్షని చూసిన కనిష్క ఒక్కసారి షాక్ అవుతుంది. హర్ష అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తున్నాడంటే కీర్తి పక్కన ఇప్పటి వరకు పూజ చేసింది హరీషే ముడుపు కట్టించాడా కీర్తి చేతులతో అని చెప్పి కనిష్క మనసులో అనుకుంటుంది. ఈ హరీష్ గడిని ఇప్పుడే అందరిలో నిలబెట్టి కడిగేయాలి, అప్పుడే వాడికి బుద్ధి వస్తుంది అని కనిష్క మనసులో అనుకొని హరీష్ దగ్గరకు వెళ్తుంది. హరీష్ మొహానికి ఉన్న తలపాగా తీయబోతూ ఉండగా సడన్గా కనిష్క ఒక్కసారిగా ఆగిపోతుంది. ఇప్పుడు నేను తలపాగా తీస్తే హరీషే కీర్తి భర్తని హర్షకు తెలిసిపోతుంది. హర్ష తన ఫ్రెండ్ పెళ్లి చేసుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడని తెలిస్తే పెళ్లి క్యాన్సిల్ అంటాడు. అలా జరగటానికి వీల్లేదు అని చెప్పి కనిష్క మనసులో అనుకుంటుంది. ఓసే తులసి, ఎంత దెబ్బ కొట్టావే, ఊహించని దెబ్బ కొట్టావు కదవే, నిన్ను వదిలిపెట్టను అని చెప్పి కనిష్క మనసులో అనుకుంటుంది. ఇక తులసి సిద్ధు తనపై చూపిస్తున్న ప్రేమను చూసి సంతోషపడుతూ ఉంటుంది. ఇక పూజ పూర్తయిపోతుంది. సిద్ధు దగ్గరికి తులసి వెళ్ళి థ్యాంక్స్ అని చెప్పి అంటూ ఉంటుంది. ఎందుకు అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. ప్రతి విషయంలో నాకు తోడుగా ఉంటున్నారు, నాకు సహాయం చేస్తున్నారు అందుకు అని చెప్పి తులసి అంటుంది. అది నా బాధ్యత తులసి అని చెప్పి సిద్ధు అంటాడు. ఇంకా తులసి సిద్ధుకి ముద్దు పెట్టి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.